హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ తమ్నైల్ చూసారు కదా. ఏంటంటే మా ఇంట్లో మేము బొబ్బట్లు ఎలా తయారు చేసుకుంటాం, అది కూడా ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా చేసుకునేది బొబ్బట్లు. మీకు కూడా మేము ఎలా చేస్తామో చూపిస్తాం, ఓకేనా. ఫస్ట్ అయితే ఒక బాండ్లీలో లేదా ఒక పెద్ద దీక్ష అంటాం కదా, అందులోకి మనం వాటర్ వేసి మనకి సరిపడా ఎసురు పెట్టుకోవాలి. ఎసురు పెట్టుకున్న తర్వాత బ్యాళ్ళు కడుక్కొని, మేమైతే తూర్దాలు అయితే వాడతామండి, కందిపప్పు అయితే వాడతాం. కందిపప్పు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఎసురు పెట్టుకునే దాంట్లోకి కందిబ్యాళ్ళు కూడా వేసేసి మంచిగా బాయిల్ చేసుకుంటాం. మేమైతే మాకు మెంబర్స్ బట్టి మేము కందిబ్యాళ్ళు వేసుకున్నాము, దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకున్నాము. మేము వాటర్ కూడా వంపేసి మేము దాంతో రసం చేసుకుంటాం. కందిపప్పు అందుకని వేసుకుంటాం. కందిపప్పు వేసుకోవడం వలన ఆ రసాన్ని మనము తర్వాత రసం చేసుకోవచ్చు. దాన్ని మనం సాంబార్లాగా చేసుకొని తింటాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా కందిబ్యాళ్ళంతా ఇలా ఉడికిన తర్వాత ఇలా చూడండి, రసం చూడండి, ఇలా రసం పక్కన పెట్టేసుకొని ఉంటాం. పక్కన పెట్టుకున్న తర్వాత కందిబ్యాళ్ళు ఉడికిన తర్వాత అందులోకి బెల్లం, సరిపడే బెల్లం కూడా వేసేసుకొని బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అలా బాండ్లీలోనే ఆ డేక్షాలోనే బాగా అంతా కలిపెట్టుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ మిక్సీ చేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది, అందుకని ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. అలాగే మేము పచ్చి కొబ్బరి కూడా ఒక టెంకాయ మొత్తం వేసేస్తాం. టెంకాయ కూడా మొత్తం అంతా ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనము దాంట్లో వేసేసుకొని బ్యాళ్ళు ఉడికిపెట్టి ఉంటాం కదా, బ్యాళ్ళు బెల్లం రెండింటికి మిక్స్ చేసి ఉంటాం కదా, అందులోకి కొబ్బరిని కూడా వేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని కొద్దిసేపు అలా స్టవ్ మీద పెట్టుకుంటాం సిమ్లో. బాగా అంతా కలిసిపోయిన తర్వాత దాన్ని అలాగే వేడిగానే ఉన్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండర్లో అన్న వేసుకోవచ్చు, కొంతమంది మిక్సీలో వేసుకుంటారు, కొంతమంది గుండ కింద కూడా వేసుకుంటారు, రోల్లో వేసుకొని దాన్ని రుబ్బుకుంటారు. మేమైతే గ్రైండర్లో వేసుకుంటాం, గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్లో వేసుకుంటాము. ఇలా బాగా నున్నగా అయ్యే వరకు గ్రైండర్లో వేసేసుకోవాలి. అంత గ్రైండర్ వేసేసుకున్న తర్వాత కొంచెమే వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అది బాగా నున్నగా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఓలిగలు బాగా మెత్తగా పల్చగా వస్తాయి. లేకుంటే బ్యాళ్ళు అలాగే ఉన్నాయనుకో మనకి ఓలిగా అనేది స్మూత్గా రాదు, అక్కడక్కడ దబ్బడ అనేది ఉంటుంది. మేమైతే ఇలాగే చేసుకుంటాము. మీరు ఎలాగ చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఒకసారి చూపిస్తాను. దీన్ని పూర్ణం అంటాం చూడండి. పూర్ణం ఇలా బాగా నున్నగా అయ్యే వరకు అలాగే పెట్టేసి తర్వాత తీసుకోవాలి. ఇంకా తర్వాత చూడండి, మా పిల్లలు పూర్ణం తినడానికి టేస్ట్ చేయడానికి ఒక్కొక్కరు ఎలా వస్తారు. నాకు వీళ్ళని చూస్తాను, చిన్నప్పుడు నేను కూడా అలానే పూర్ణం ఎప్పుడెప్పుడు చేస్తారా అని కాసుకొని అలా టేస్ట్ చేసిపోయేదాన్ని. నాకు నా రోజులు గుర్తొస్తున్నాయి. అలాగే ఇంకా మనము ఓలిగ పిండి ఎలా కలుపుకుంటాము, మెత్తగా జారుడుగా కలుపుకుంటాం కదా, అలా కలుపుకొని తర్వాత ఇలా ఓలిగలు దాన్ని బాగా వెడల్పు చేసేసుకొని కనకం అంటాం కదా, ఆ మైదా కలుపుకొని ఉంటాం కదా, ఆ పిండిని బాగా ఇట్లా ఒక ఉండలా చేసుకొని అందులోకి ఈ పూర్ణం స్టఫ్ అనేది పెట్టేసుకొని పేపర్ కవర్, ఏవైనా కవర్స్ ఉంటాయి కదా, వైట్ కవర్స్, పాలిథిన్ కవర్స్, దాని కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో ఇలా ఉండని వేసేసి మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఓలిగా అనేది కాల్చుకోవాలి. మేము ఓలిగా అంటాం, మీరు ఏమంటారు? బొబ్బట్లు అని అంటాం. బొబ్బట్లు ఓలిగలు కూడా అని అంటాం మా సైడ్. చాలామందికి ఫేవరెట్ డిష్ అండి ఇది ఓలిగా అనేది. ప్రతి పండగకి ప్రతి ఫంక్షన్కి ఓలిగా అనేది కంపల్సరీ ఉంటుంది మా సైడ్. ఏదైనా కానీ మా సైడ్ ఏదని అంటున్నారో, మాదైతే రాయలసీమ, పక్కా రాయలసీమ, అది కూడా కొంచెం కర్ణాటక టచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.